స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం మనం వరంగల్ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. మొత్తం అండర్ బ్రిడ్జ్ నుండి కూడా కొంత పోవాలంటే కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా చాలామంది కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అలాగే కొంతమంది పొలిటికల్ పార్టీస్ అలాగే అధికారులు కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బాధితుల్ని అలాగే నీట మునిగినటువంటి వాళ్ళందరినీ పరామర్శిస్తూ సహాయక చర్యలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఇది. మొత్తం కాలనీలంతా నీట మునిగడంతో కూడా ఇక్కడికి వచ్చి కొంత సహాయక చర్యలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయన్నటువంటి విషయంలో కూడా తెలుసుకొని బాధితుల్ని పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ప్రదీప్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పటివరకు వాతావరణం చూస్తుంటే ఇప్పటి వరకు గతంలో 2020 సంవత్సరం అంటే పరిస్థితి పునరావృతం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా ఉంది వాతావరణం మీరు చూస్తున్నారు కదా? అప్పుడు కొంచెం పెద్ద వర్షం, ఇప్పుడు చిన్న వర్షమే. చిన్న వర్షానికే ఇంత వాటర్ రావటం అంటే ఇంకా రోజు రోజు ఈ పెరుగుతాను తప్ప తగ్గులేదు. గత ఇది కాకతీయులు పరిపాలించినప్పుడు గొలుసుకట్టు చెరువులు అనేది ఉండేది. అప్పటి నుంచి ఆ గొలుసుకట్టు చెరువులను ఆక్రమించుకోవడం మొదలైంది. ఈ ఆక్రమించుకున్నప్పుడల్లా ఈ వాటర్ వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పడవలు వేసుకొని తిరిగినాం. అంటే మంచి వర్షాలు పడితే పడవలు వేసుకొని తిరిగినాము. అప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి మేము డిమాండ్ చేసినాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ పండుకుంటా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు లోగట్ట ప్రాంతాలలో, నాకు యాటను కొయ్యాలి, గుడాలు పెట్టాలి, ఇవన్నీ మాటలు ఇచ్చినావు. అన్ని బ్రోకర్ మాటలు అయినాయి. ఏది ఇంతవరకు ఇక్కడ చేయలేదు. కనీసం ఈ వాటర్ రాకుండా నువ్వు ఇల్లు గట్టి అయిపోయినావు, నువ్వు మేము యాటను కళ్ళున్న తర్వాత దీన్ని శాశ్వత పరిష్కారం చేసి దీన్ని వాటర్ మరలా కనీసం వాళ్ళకి ఇళ్ళకి రాకుండా చేయాలని మేము డిమాండ్ చేసినాం. ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దించేసారు, కాంగ్రెస్ని గెలిపించారు. అప్పుడు కాంగ్రెస్గా ఉన్న సురేఖ గారు కొండమురళి గారు కూడా మాతో తిరుక్కుంటా శాశ్వత పరిష్కారం చెయ్యాలి అని మాతో కొట్లాడినదంటే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు గెలిచారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులై ఉన్నారు. ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతాను. ఏం చేసింది? వరంగల్కి తట్టడి మట్టి పోసిండ్రా? మరి శాశ్వత పరిష్కారం చేయకుండా ఇక్కడి ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు వాళ్ళు కూడా చేయదలుచుకున్నారా? ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి అంటున్నారు. మరి ఏమైనా ప్రతిపాదనలు మొదలయ్యాయా? అసలు వాళ్ళ ఆలోచన విధానం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? బాధితులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక లోతట్టు ప్రాంతాలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏందంటారు? మరి ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ తర్వాత మహానగరం, హైదరాబాద్ తర్వాత వరంగలే అంటారు. దానికి మన దగ్గర నుంచి గెలిచిన మంత్రి కూడా ఉన్నారు. దీన్ని శాశ్వత పరిష్కారం అంటే గదే. దీని లాలాలన్నీ ఆకుపోయినాయి, గొలుసుకట్టు చెరువులు సగం పోయినాయి కనుక ఇప్పుడు దీని శాశ్వత పరిష్కారం ఏంటిది? దీన్ని చుట్టూ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి వాటర్ అనేది ఇళ్ళకి రాకుండా పడ్డ చినుకు కూడా పడి కింది నుంచి వెళ్ళిపోయే విధంగా చేస్తే ఇక్కడ నీళ్ళ సమస్య ఉండదు. ఇప్పుడు మీరు బాధితుల్ని పరామర్శిస్తున్నారు, అన్ని కాలనీలు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్లు, డిమాండ్లు ఏంటి సార్? కనీసం ఇప్పుడు మునిగిపోయి భోజనానికి లేకుండా ఇమీడియట్లీ, ఎందుకంటే బియ్యం తడిచినాయి, పొయ్యిలు తడిచినాయి, బట్టలు తడిచినాయి, వణుక్కుంటుండ్రు. ఇప్పటి వరకు వాళ్ళను ఎక్కడికి తీసుకుపోయి వాళ్ళకు గీడ కలిగించినది దాఖలాలు లేవు ప్రభుత్వం తరఫున. ఇప్పటికైనా స్పందించి వారికి నిత్యావసర వస్తువు ఒక వారం రోజులకు ఒక ప్యాకెట్ చొప్పున అన్ని పప్పు, ఉప్పు, నీళ్లు అన్నీ తయారు చేసి వాళ్ళకి ఫస్ట్ సరే నష్టం కట్టిద్దాం, తర్వాత ఎస్టిమేషన్. వారికి నిత్యావసర వస్తువులు అయితే ఒక వారానికి సంబంధించిన ఇమీడియట్లీగా ఈ కలెక్టర్ దాని అంటే యుద్ధ ప్రాతిపదికన చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుందని నేను రిక్వెస్ట్. దీని మీద కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇమీడియట్లీ స్పందించి వాళ్ళకి వారానికి సంబంధించిన తిండి భత్యాలు ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు వరంగల్కి సంబంధించినటువంటి అంటే ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతము గతంతో పోల్చుకుంటే ఇది తక్కువ వర్షపాతమే అయినప్పటికీ కూడా నాలాలు కబ్జాలకు గురవడము, అలాగే చెరువులు కూడా కబ్జాలకు గురవడము, కాకతీయుల నాటి ఇక్కడ ఏవైతే ఉన్నాయో గొలుసుకట్టు చెరువులు కూడా కబ్జాకు గురవడం వల్ల ఇక్కడ నీళ్లు పోయేటువంటి దారుల్లోనే ఇక్కడ ఇండ్లు కూడా కట్టడము, దీనివల్ల
కాలనీలు కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది, ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేకపోవడము. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా మొదలు కాకపోవడము, అలాగే వర్షాకాలము వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇన్స్టాంట్గా తక్షణ సహాయక చర్యలు మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళకు వారం రోజులకు సరిపడా ఇక్కడ అంటే బియ్యము, పప్పు, ఉప్పు, ధాన్యాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి సహాయక చర్యలకు సంబంధించి కూడా తర్వాత ఆలోచించవచ్చు. ముందుగా వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించడము, వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను కేటాయించడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికీ అధికారులు అంటే కలెక్టర్ కానీ, ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ, మిగిలినటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ దీనిపై వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు రాకపోవడము కూడా ఇక్కడ కాలనీ వాసులు కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అనేక సమస్యలు కూడా కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారు. పైన ఉన్నటువంటి చెరువులు తెగి ఇంకా నీళ్ళలోకి అంటే కాలనీలోకే నీళ్లు రావడంతో కూడా ఇది కంటిన్యూగా ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. నీటిని బయటికి పంపించేటువంటి ఇన్స్టంట్ యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ అండర్ బ్రిడ్జ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.